సగర్వంగా ఆల్ఫా కృష్ణగా ఉన్నాను అంటే ఆ ముగ్గురే కారణం. కాబట్టి వాళ్లకు కృతజ్ఞత తీర్చుకోవాలనే ఉద్దేశంతో పేదవాళ్లకు భోజనం పెట్టాలని వాళ్ళు ఆలోచించిన కళ నా ద్వారా ఎంతో కొంతమందికి తీరాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది ప్రారంభించాను తప్ప ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టడానికో డొనేషన్లు తీసుకోవడానికో నేను చేయలేదు. చాలా ట్రాన్స్పరెంట్గా నో డొనేషన్స్, నో హెల్ప్, ఓన్లీ మై సెల్ఫ్. నేను అది పెట్టా. నా ఐటీ రిటర్న్స్లో కూడా ఆల్ఫా ఫౌండేషన్ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. నా పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ మీకు ఇస్తా, చెక్ చేసుకోవచ్చు. ఆల్ఫా కృష్ణ డబ్బున్నోడు, ఆల్ఫా కృష్ణ అక్రమంగా కోట్లు సంపాదించడం కాదు. ఈ రోజు కూడా రోజుకు 18 గంటలు నేను కష్టపడుతున్నా. దానికి కారణం కష్టాల్లో నుండే వచ్చిన కృష్ణకి కష్టం కొత్త కాదనేది నా భావన. నా మీద బాగా పనిచేసిన ఒక వ్యక్తి మాజీ రాష్ట్రపతి గారు, వారు అన్న ఒక మాట, అబ్దుల్ కలాం గారు ఒక మాట నేను చదివాను. కష్టాన్ని చూసి నువ్వు భయపడితే విజయం సాధించలేవు, ఆ కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడం చాలా కష్టమని. ఈ మాట నా జీవితం మీద చాలా ప్రభావం చూపింది. అందుకని మరి 50 మందికి స్టార్ట్ చేసిన నేను ఈరోజు వరకు ఆల్ఫా కృష్ణ 50 మందికి భోజనం పెడుతున్నాడని సిటీలో చాలామందికి తెలియదు. కానీ 10 ప్యాకెట్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకునేవాడు కాదు ఆల్ఫా కృష్ణ. నిక్కచ్చిగా నిజాయితీగా నేను కష్టపడి సంపాదించే దాంట్లో నాకు నష్టాలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా ఎదుర్కొని నేను అది ప్రతిరోజు కొనసాగిస్తున్నా. 90 చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇంకా విస్తరించాలి. అక్కడ మేము ఇన్ని రోజుల నుండి చూస్తే 40-50 మందికి మించి రావట్లేదు. ఈ ప్రెస్ క్లబ్లో మీ ద్వారా సిటీలో తెలిస్తే, మీ దగ్గర ఎవరైనా ఆకలి కోసం ఉన్నవాళ్ళు ఉంటే నువ్వు కావాలంటే ప్రతిరోజు అక్కడికి వెళ్ళు, నీకు రూపాయి లేకుండా భోజనం పెడతారు అని. ఆ ఉద్దేశంతో మీడియా మిత్రులైన మీరు, ఈ సొసైటీలో దిశానిర్దేశం చూపించే మీరు నాకు సహకరిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా ఆల్ఫా ఫౌండేషన్ నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది తప్ప నేనేదో గొప్పవాణ్ణను రాజకీయ లబ్ధి పొందడానికో మరే ఏరే ఉద్దేశం లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీ సహకారం, మీ ప్రేమ, మీ అభిమానం, మీ తాలూకా అన్ని సహకారాలు ఆల్ఫా కృష్ణకి ఇవ్వండి, ఇస్తారని కూడా నేను ఆశిస్తున్నా. అంతేకాదు మరి నా డ్రీమ్ త్వరలోనే నెరవేరుస్తాను. ఎప్పటి నుండో అన్ని రంగాల్లో ఉన్న నేను మీడియా రంగంలోకి రావాలి. ఆ ప్లాట్ఫామ్ కొంతమంది నేను చూస్తున్నా, వస్తున్నారు, వెళ్తున్నారు. అలా కాదని చాలా స్ట్రాంగ్గా, అద్భుతంగా దాన్ని డిజైన్ చేశారు. త్వరలో ఇక మీదట నేను ఎక్కడా మీటింగ్స్ పెట్టను. నా హోటల్ పైన నా ఫంక్షన్ హాల్ ఉంది, మాది బ్రహ్మాండంగా ఉంటుంది, ఏసీ ఫంక్షన్ హాల్. ఇక మీదట ఉదయం కూడా నేను ప్రెస్ మీట్లు పెట్టను. మీ అందరినీ టైం చూసుకొని పిలిచి మీ అందరితో భోజనం చేసి ప్రశాంతంగా 2 గంటలు గడిపి ఆల్ఫా కృష్ణ దగ్గరికి వెళ్తే ఇలా ఉంటుందా అని కూడా నేను చేద్దాననేది నా ఉద్దేశం. అందుకని దీనికి ఉన్న ప్రాధాన్యత మీ ద్వారా నేను కోరేది ఒకటే, సిటీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా, కాకపోతే 20 ప్యాకెట్లు, 30 ప్యాకెట్లు, 40 ప్యాకెట్లు అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఒక 5-10 అంటే పర్వాలేదు, నాకు ఫోన్ చేసి చెప్పండి. నా ఫోన్ నెంబర్ దాని మీదనే ఉంటుంది. కాబట్టి తద్వారా మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే, పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది వాలంటరీ ఆర్గనైజేషన్. నేను నిక్కచ్చిగా చేస్తున్నాను. మీరు నిజాయితీ పరులు. మీరు మీ ఆలోచన విధానాన్ని నా కోసం కొద్దిగా కేటాయించి దీన్ని అన్ని వర్గాలలోకి, అంటే
అట్టడుగు వర్గాల్లోకి వెళ్ళేలాగా, వాళ్ళు పేదవాళ్ళ, వాళ్ళు ఉన్నవాళ్ళ అనేది ఇక్కడ సంబంధం లేదు. మన దగ్గరకు వచ్చి భోజనం అడిగితే ఇస్తాను. మీకు ఇంకో విషయం కూడా